నేను మీ హేమమాలిని. మరి వాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసిద్దాం. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్న అసలెంత అలుపేరాదు. ముందుగా మొదటిది, ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్న అసలెంత అలుపేరాదు. కెరియర్ ఎప్పుడో మొదలైనా ఎన్నో హిట్లు చూసిన 100 కోట్ల క్లబ్ అందని ద్రాక్షగా నిలిచిన నాగచైతన్యకు అది తండేల్ రూపంలో దక్కడం నాగార్జునకి ఎక్కడ లేని పుత్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇంతకుముందు చైతు ఎన్నో విజయాలు చూశాడు, కానీ ఇప్పుడున్న స్టేజ్ వేరు. వరుస ఫ్లాప్లు మార్కెట్ని దెబ్బకొట్టాయి. గుడ్డి నమ్మకంతో తమిళ, హిందీ దర్శకులను నమ్మితే కస్టడీ, లాల్ సింగ్ చడ్డా రూపంలో డిజాస్టర్లిచ్చారు. అందుకే తండేల్ కోసం ఒళ్ళు హూనం చేసుకున్నాడు. ఏడాదిన్నర వేరే ఏ కథ వినకుండా, ఏ సినిమా ఒప్పుకోకుండా దీని మీదే మనసు లగ్నం చేశాడు. ఫలితంగానే అదిరిపోయే సక్సెస్ దక్కింది. కొడుకుని ఎక్కువ పొగడకూడదనేది ఉద్దేశంతో నాన్నగారు గుర్తొచ్చారని చెప్పిన నాగార్జున టీంని ప్రశంసలతో ముంచెత్తారు. చందు మొండేటికి తమ ఇద్దరిలో ఎవరంటే ఇష్టమనే తనకు మాత్రం వ్యక్తిగతంగా నువ్వే ఇష్టమని సభాముఖంగా చెప్పడం దర్శకుడి సంతోషాన్ని రెట్టింపు చేసింది. హిందీ గజనీ రూపంలో తొలి 100 కోట్ల మూవీ ఇచ్చిన ఘనత అల్లు అరవింద్కి దక్కుతుందని కితాబిచ్చారు. బన్నీవాస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ తమ కుటుంబానికి 100% లవ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, తండేల్ ఇలా ఒక్కదాన్ని మించి మరొకటి సూపర్ హిట్ ఇవ్వడం గురించి అభినందనలు తెలిపారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ గురించి మాట్లాడుతూ తమ కాంబోలో ఎన్నో మర్చిపోలేని ఆల్బమ్స్ వచ్చాయని, తనకో లవ్ స్టోరీ చెప్పమని వేరొకరితో అన్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ వయసులో ఇక సాధ్యం కాదని చెప్పడం నవ్వులను పూయించింది. నటీనటులు, సాంకేతిక వర్గాన్ని అభినందించిన నాగ్ చాలా గ్యాప్ తర్వాత కొడుకు అందుకున్న సక్సెస్ని ఆస్వాదిస్తున్న మాట వాస్తవం. గత ఏడాది నా సామిరంగా బాగానే ఆడినప్పటికీ అదేమీ 100 కోట్ల మైలురాయికి వెళ్ళలేదు. కానీ తండేల్ దాన్ని సాధిస్తుంది. అందుకే అభిమానులతో పాటు చైతు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరిలో సంతోషం తొణికిసలాడుతుంది. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం, గడియారంలో సెకనుల. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, మాస్కా దాస్ విశ్వక్సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైలా ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు రామ్ నారాయణ్ డైరెక్ట్ చేయగా పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుందని, ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ సినిమాపై పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేశాయి. కాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఇందులో బోల్డ్ డైలాగ్స్, కొన్ని సీన్స్ కారణంగా ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. ఇక ఈ సినిమా రన్ టైమ్ను 2 గంటల 16 నిమిషాలుగా ఫిక్స్ చేశారు మేకర్స్. క్రిస్పీ రన్ టైమ్తో రానున్న ఈ సినిమా యూత్ ఆడియన్స్ను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక ఈ సినిమాలో విశ్వక్సేన్ తొలిసారి లేడీ గెటప్లో నటిస్తున్నాడు. అందాల భామ ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు లియాన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా సన్షైన్ బ్యానర్పై సాహు గారుపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సన్న దర్శకత్వంలో RC16 మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాను పూర్తి స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్తో తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో చరణ్ పాత్ర సాలిడ్గా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతుంది. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ ఎవరూ ఊహించని డైరెక్టర్తో సినిమా చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. నానితో హాయ్ నానా వంటి క్లాసిక్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సౌర్యవ్ రామ్ చరణ్కు ఓ స్టోరీ లైన్ చెప్పినట్లుగా సినీ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, దీంతో సౌర్యవ్ ఈ కథను పూర్తిగా డెవలప్ చేసే పనిలో ఉన్నాడని సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఒకవేళ నిజంగానే చరణ్ ఈ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయన ఎలాంటి కథతో వస్తాడనేదే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ కాంబినేషన్ కు సంబంధించి అధికారిక ప్రకటన ఏదైనా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అని అభిమానులు కమెంట్ చేస్తున్నారు. సో
చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.